నమస్తే అమ్మా. శుభం తల్లి. సీజన్ మారితే చాలు హ్మ్. ఇవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. పిల్లలకి ఫ్లమ్ ఎక్కువగా వచ్చేయటం. దీనికి ఏమన్నా చిట్కాలు చెప్పండి అమ్మా, 1, 2. అమ్మ శీతాకాలం, వర్షాకాలం అనే కాదమ్మా. ఏ ఋతువు మారినా వస్తాయి. ఆ! సీజనల్ శరీరంలో చేంజెస్. ప్రకృతికి అనుగుణంగా మన శరీరం సర్దుబాట్లు చేసుకుంటూ ఉంటుంది. మంచిదేనంటారా? మంచిదే. అయితే అది కొంచెం ఎక్కువైతే ప్రమాదం. హ్మ్. ఇప్పుడు ఋతువు మారింది. ఒక్కసారిగా కొంచెం జలుబు చేసినట్టు ఉంటుంది. ఒక్కరోజు జలుబు చేస్తే మనకేం సమస్య లేదు. ఆ! ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది. వర్షాకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత హఠాత్తుగా ఒకరోజు చలి ఎక్కువ వచ్చేస్తుంది. హ్మ్. ఆ హ్మ్. రోజున మనకి టకటకా తుమ్ములో, దగ్గులో వస్తాయి. సమస్యేం లేదు. ఆ మర్నాటికంటే శరీరం తట్టుకుంటోందనమాట. ఓకే. అంటే ఆ గాలి నుంచి ఈ గాలి తీసుకునే లోపల ఈ ఊపిరితిత్తులు కొద్ది సర్దుబాటు చేసుకుంటూ దగ్గొచ్చింది. అయిపోయింది. అది 2, 3 రోజులు సాగిందనుకో అది కొంచెం సమస్య. ఓకే. ఇటువంటివి రాకుండా ఉండడానికి మన వాళ్ళు పూర్వకాలం ముందరే జాగ్రత్తలు పడుతూ ఉండేవాళ్ళమ్మా. సీజన్‌కి ముందే సీజన్ జాగ్రత్తలు. ముందరే పడతారు. సాధారణంగా సంవత్సరానికి ఒకసారి ఈ తిప్పతీగ ఆకులు తీసుకుని ఆహ్, కత్తితో కొయ్యకుండా హ్మ్. చేతులతో ముక్కలు చేసి 4, 5 ఆకులు హ్మ్. ఒక 4 గ్లాసులు నీళ్లు పోసి మరగబెట్టి అవి 3 గ్లాసులు అయ్యేదాకా మరగాలి. హుహు. అవి వేడి మీద పొద్దున పరగడుపున ఒకసారి, భోజనానికి ముందు ఒకసారి, సాయంకాలం ఒకసారి. రుచి, పచ్చి ఉండవు. అది. హుహు. చేదుండదు, వగరుండదు, ఏముండదు. రుచి ఓకే. లేకుండా తాగడం కూడా కష్టం మనకి. అవునవునవును. ఏదైనా టేస్ట్ ఉండాలి గదా! ఇదొకటి. చేదుండదమ్మా తిప్పతీగ? చేదుండదు. చేదుండదు. ఆహా! అలా ఓకే. ఒక 3 రోజులు తాగితే చాలా రోగనిరోధక శక్తి వస్తుంది. వెంటనే జలుబులు, దగ్గులు లాంటివి రాకుండా ఉంటాయి. హుహు. సరే ఇవన్నీ పిల్లలకు కొద్దిగా ఇబ్బందే. ఓకే. పెద్దవాళ్ళ మీదో చెప్తే అంటాం గానీ ఎవరు చేస్తాం? నీ అవసరం నెత్తిన మీద కూర్చుంటే చేస్తాను తప్ప అవును. లేకపోతే అవును. ఇది కాకుండా మామూలుగా వస్తాయనుకోండి. వయస్సును బట్టి తేడాలుంటాయమ్మా చేసే హ్మ్. పద్ధతులు. హ్మ్. చిన్న చంటి పిల్లలు. పిల్లలున్నారు. చంటి పిల్లలు. ఇంకా పాలు తాగే పిల్లలు. అట్లాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళకి? అంటే తమలపాకు తీసుకొని దానికి పూర్వం ఆమదం రాచేవాళ్ళు పైన. ఇప్పుడు ఆమదం కాకపోతే కొద్ది నెయ్యి లాంటిదేదన్నా. కొద్దిగా ఇంత చేతికింత తీసుకొని ఇట్లా రాస్తే చాలంతే. హ్మ్. ఎక్కువుండకూడదు. హుహుహు. దీంతో పాటు తమలపాకుని. అదే దూమెరుగంటారు ఆ! గదా! మన వేలికి కొంచెం అంటించుకొని పైన అంతే మాడకుండా. హుహు. దానిని పూర్వం బొగ్గుల మీద మనం ఇప్పుడు స్టవ్ మీదైనా సరే కొంచెం వెచ్చబెట్టాలి. హ్మ్. కాలకూడదు. హుహు. అంటే దానిలో ఉన్న ఆ కరుకుతనం పోయి మెత్తబడిపోతుంది ఆకు. హ్మ్. ఆ హ్మ్. ఆకుని ఇలా చేత్తో ఇలా పిండితే ఒక్క చుక్క రసం వస్తుంది. అంతకన్నా ఎక్కువ రాదు. ఆ ఒక్క చుక్క రసాన్ని తేనెలో కలిపి గాని, కాస్త చక్కెర ఉంటే మళ్ళీ పిల్లలు నాకలేరు కదమ్మా చక్కెరైతే. అవునవునవును. తేనెలో కలిపి నాలుక మీద పెడితే పిల్లలకి జలుబు తగ్గుతుందమ్మా. ఓహో! అది మింగగలిగినట్టు 3, 4 నెలలు. మరి రోజుల పిల్లలనుకో, రోజుల పిల్లలైతే పసుపు కొమ్ముంటుంది. పసుపు కొమ్ముని అరగదీసి వీలైతే దుంప పసుపు అంటారు. అంటే ఉడకబెట్టని పసుపు. ఆ! మనకు కొమ్ములు దొరికేవన్నీ ఉడకబెట్టిన పసుపు కొమ్ములు. అవునవును. పచ్చి పసుపు. ఆ! దాన్ని పూర్వకాలం అందరిళ్ళల్లోనూ ఉండేదమ్మా. హుహు. ఓ సానుండేది. ఆ! ఈ పసుపుని ఇలా అరగదీసి దాన్నే మొహానికి రాసుకునేవాళ్ళు. ఈ పసుపు పొడుం పట్టుకెళ్ళేవారు కాదు. ప్రతి వాళ్ళను స్నానాల గదుల్లో ఒక రాతి మీద ఈ పసుపు కొమ్మ అరగదీసి మొహానికి రాసుకునేవారు. ఎంత తాజాగా వాడుకునేవాళ్ళో చూడండి అది. వాళ్ళు. అది. ఆ! కదా! దీన్ని చక్కగా సాన మీద అరగదీస్తే మంచి గంధంలాగా వస్తుంది. దాన్ని మాడు పట్టున పెడతారిక్కడ. ఆహా! తగ్గుతుంది జలుబు. ఓహ్! ఇక్కడ పెడతారు. హుహు. మెత్తగా ఉంటుంది కదా! ఈ ఆ! ప్రాంతం. అక్కడ పెడతారు. పైన పెట్టినా కూడా ఆ! జలుబు అయ్యో! తగ్గిపోతుంది. జలుబుని లాగేస్తుంది. హ్మ్. అలాగే ఇప్పుడు ఈ కంఠం దగ్గర కూడా పెడతారు పిల్లలకి. హుహు. ఇప్పుడు మన వాళ్ళు చూడండి కాస్త పిల్లలు పెద్దవాళ్ళైతే విక్స్ లాంటివి ఇక్కడ కూడా రాస్తారు ముక్కుల దగ్గర. అవునవునవునవును. ఇక్కడ కంఠం దగ్గర కూడా పెడతారు. అది మరీ రోజుల పిల్లలైతే. నెలల పిల్లలైతే ఈ తమలపాకు రసం. కాస్త ఇంకొంచెం పెద్దవాళ్ళైనట్టయితే వెల్లుల్లి గర్భం, ఆ! అల్లం ఆ! తీసుకుని సాన మీద వెల్లుల్లిని పైన తొడిమి దగ్గర ఇలా కొద్దిగా ఆ! తీస్తే ఫ్లాట్‌గా వస్తుంది గదా! దానికి 3 చుట్లు ఇలా తిప్పుతారు సాన మీద. అంతే వస్తుంది గంధంలాగా. ఆ! ఆ తర్వాత దాని మీద ఆహ్, అల్లం ఇలా 3 చుట్లే. ఆహా! లెక్కలు మనకి ఆయుర్వేదంలో అవే ఉంటాయి. 3 చుట్లు తిప్పితే ఇంత ఒక పెసరగింజంత ఇదొస్తుంది గంధం లాంటిది. ఆ! ఈ వెల్లుల్లి, ఈ అల్లం అల్లం ఆ! ఇక అరగదీసిన పేస్ట్ ఉందే, దాన్ని తీసి కొద్దిగా తేనెలో కలిపి పిల్లకి నాకిస్తారు. ఓహ్! ఘాటు ఘాటుగా, తీయగా ఉంటుంది. తేనెకి జలుబు చేసే లక్షణం లేదు. వేడి చేస్తుంది. ఫ్లమ్‌ని ఇలా ముక్కలు చేసేటటువంటి కట్ చేసే లక్షణం ఉంది తేనెకి. తేనెకి.
అందువల్ల ఆ తేనెలో పెడితే తేనె తీయగా ఉంటుంది. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది గనక పిల్లలకు కొంచెం ఎక్కువ తేనేసి పెడతారు. ఈ ఓకే. ఘాటు తెలియకుండా. ఓకే. దీంతో చాలా తగ్గుతుంది. ఓహ్! ఇంకొంచెం 3, 4 ఏళ్ళు గనక ఉన్నట్టయితే పిల్లలకి ఒక మిరియం గింజ తీసుకొని హ్మ్. సూదికి గుచ్చి, నిప్పు మీద కాల్చి అప్పుడు పొగొస్తుంది. పొగ గనక ముక్కులతో పీల్చినట్టయితే లోపల నుంచి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కారం కారంగా. గబగబా ఇంతంత ఫ్లెమ్ పడిపోతుంది. ఆ! పసుపు కొమ్ము కాల్చి గాని, మిరియం మిరియం కాల్చి గింజ కాల్చి గాని అట్లా పెడితే. సరే ఇదంతా కుదరదనుకోండి, ఇప్పుడు మనకి ఎలాగో క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి. అవునవును. మరుగుతున్న నీళ్ళల్లో అది వేసుకొని వేసేసుకుని పీల్చుకోవడం. ఆవిరి పీల్చటం, లేదా మరుగుతున్న నీళ్ళల్లో మంచి పసుపు దొరికితే మంచి పసుపు వేసి పీల్చటం. ఇంకా ఏం చేయొచ్చంటే యూకలిప్టస్ చెట్లున్నాయి. హ్మ్. ఆ యూకలిప్టస్ చెట్ల ఆకులు ఆయిల్. తెచ్చి ఆకులా? ఆకులు తెచ్చి మరుగుతున్న నీళ్ళల్లో వేసేసి స్నానం చేయడానికి దాన్ని అంటే కాగులు వాడే రోజుల్లో ఆ నీళ్ళల్లో పడేసేవారు. ఆ! ఇప్పుడు లేదు బాగా గదా! ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? మనం నీళ్ళల్లో వేసేసి మొట్టమొదట బాగా వేడిగా గీజర్‌లోంచి వచ్చే నీళ్ళు దాంట్లో పడేట్టు చేసి, అవి కొంచెం సేపు ఉన్నాక, ఆ తర్వాత కాసిన మంచినీళ్ళు తర్వాత కాసిని మామూలు నీళ్ళు తర్వాత కలుపుకొని చేయొచ్చు. హ్మ్. లేదంటే ఇంకా కొంతమంది తెలివైన ఎక్కడికక్కడ ఉన్నదాన్ని మనకు అనుకూలంగా మార్చుకుని అంతే. ఇంప్రొవైజేషన్ అంటారు. అంతే. అంతే. అది చేయడం ఏమిటంటే, ఓ గిన్నెలో నీళ్ళు తీసుకొని, ఈ ఆకులు ఉడకబెట్టేసి ఆ! స్టవ్ మీద ఆ! ఈ నీళ్ళు తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో కలిపేయడం. అంతే. స్నానం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓహ్! చాలా ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. హుహు. జలుబు, జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులొస్తాయి కదా! హ్మ్. 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 ఈ యూకలిప్టస్ ఆకులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదా! మా కారిడార్‌గా వేస్తూనే ఉంటారుగా మనకి. అవునవును. అవును. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. అవి తెచ్చి వాటితో స్నానం చేయడం. ఇవన్నీ వైద్యుడి దగ్గరికి వెళ్ళడానికన్నా ముందు చేసే పనులు. యెస్. ఇది కొంచెం ఎక్కువైతే తప్పనిసరి మందులు తీసుకుంటాం. హ్మ్. ఇది సీజనల్ చేంజ్ అయినట్టే అయితే మాత్రం 2 రోజులు, 3 రోజుల వరకు మనమేం బర్రీ కానక్కర్లేదమ్మా. అవునమ్మా. అదుపులో ఉన్నంత వరకు. అంతే. అది దాటితేనే వైద్యుడి దగ్గరికెళ్ళాలి. రైట్. ఇక పెద్దవాళ్ళైతే ఎన్ని రకాలైనా చేసుకుంటాం అనుకోండి మనం. ఆ! పిల్లల విషయంలోనే కాస్త ఇది జాగ్రత్తగా. ఈ మధ్యలో ఒకటి బాగా వాడుతున్నారు. ప్రయోజనం కూడా ఉందని చెప్పారు. ఏంటిమా? ఏమిటంటే జిందా తిలిస్మాత్. యెస్. అది కూడా స్నానం చేసేటప్పుడు 2 చుక్కలు నీళ్ళల్లో వేసి స్నానం చేయడం. లేదా బాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఆవిరి పీల్చటం. ఇంకా కొంచెం ఘాటు తట్టుకోగలిగిన పిల్లలైతే కాసిని మరుగుతున్న నీళ్ళల్లో దీన్ని వేసి తాగించటం. తాగిచ్చటం. దీనివల్ల కూడా జలుబు బాగా తగ్గుతుందని చెప్పారు. సంతోషమమ్మా. నమస్తే. అమ్మా శుభం.